హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో మొత్తం ఎన్ని స్కాన్స్ ఉంటాయి, వాటి అవసరం ఎంత మేరకు ఉంటుంది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా మనకి మొత్తం కూడా ఒక 4 స్కాన్స్ అనేవి ఉంటాయండి. అండ్ అవసరాన్ని బట్టి 5 స్కాన్స్ కూడా ఉంటాయి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ది వచ్చేసి 6 to 7 వీక్స్లో చేస్తూ ఉంటారన్నమాట. అంటే దగ్గరగా 2 months 1.5 month అలా అయితే మనకి స్కాన్ అనేది అయిపోతుంది. పాజిటివ్ అయిన ఒక 7 daysకి అలా అయితే వెళ్తూ ఉంటాం కదా హాస్పిటల్కి. సో అప్పుడు ఒక స్కాన్ అనేది చేస్తూ ఉంటారు. దాని ద్వారా మనకి బేబీ హార్ట్ బీట్ అనేది వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే కన్ఫర్మేషన్ తెలుస్తుంది, ప్రెగ్నెన్సీ అండ్ లొకేషన్ తెలుస్తుంది. ప్రెగ్నెన్సీ బేబీ అనేది కరెక్ట్గా మనకి ఎక్కడ గర్భసంచిలోనే బేబీ వచ్చిందా అనేది మనకి, ఒకవేళ ట్యూబుల్ ప్రెగ్నెన్సీనా ఏంటా అనేది మనకి దాంట్లో తెలుస్తుంది. అలాగే జెస్టేషనల్ ఏజ్ అనేది ఎస్టిమేషన్ అనేది చేస్తారన్నమాట. బేబీ ఏజ్ ఎంత ఉండొచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ చేస్తూ ఉంటారు 6 to 7 వీక్స్లో. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 10 to 13 వీక్స్లో అయితే చేస్తూ ఉంటారండి. దాన్ని యాంటీ స్కాన్ అని అంటారు. అందులో బేబీలో ఏమన్నా లోపాలు ఉన్నాయని కొంత మేరకు అయితే తెలుస్తాయి. అది సెకండ్ స్కాన్గా చేస్తూ ఉంటారన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి 20 to 22 వీక్స్లో అయితే చేస్తారు. దీన్ని టిఫా స్కాన్ అని అంటారు. దీనిలో బేబీలో ఉన్న అవయవాల లోపం అనేది మనకి పూర్తిగా తెలుస్తుంది. ప్రతి బేబీ యొక్క అవయవాన్ని కూడా మనకి మొత్తం మెజర్మెంట్స్ అనేవి తీస్తారన్నమాట. ఆ మంత్స్కి ఆ ఏజ్కి తగినట్లుగా బేబీ ఉందా లేదా అని మొత్తం కిడ్నీస్ ఫంక్షన్ ఏ విధంగా ఉంది అన్నీ కూడా మనకి ఈ దాంట్లో తెలుస్తాయన్నమాట. 20 to 22 వీక్స్లో చేసే టిఫా స్కాన్, పెద్ద స్కాన్ అని కూడా అంటారు. దీంట్లో అయితే తెలుస్తాయి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి 24 వీక్స్ నుంచి 28 వీక్స్లో అయితే చేస్తారు. దీన్ని ఫీటల్ ఈకో స్కాన్ అని కూడా అంటూ ఉంటారనమాట. సో దీంట్లో ఏమంటే బేబీలో ఏమైనా ఇమ్మెచ్యూరిటీ ఉన్నా కానీ మనకి బాగా తెలుస్తాయన్నమాట. సో ఇది అవసరం మేరకే ఉంటుంది. కొందరు అందరికీ కూడా సజెస్ట్ చేయరు. ఆ టిఫా స్కాన్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ మీకు అనిపించినా కానీ ఈ స్కాన్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో ఆ తర్వాత వచ్చేసి 24 వీక్స్ తర్వాత గ్రోత్ స్కాన్ అనేది ఎప్పుడైనా కూడా చేయొచ్చు. అండ్ ఇది కూడా అవసరం మేరకు మాత్రమే ఉంటుందండి. ఈ గ్రోత్ స్కాన్ అనేది మనకి బేబీలో ఉమ్మనీరు కానీ మావి కానీ ఎలా ఉంది ఏంటి అనేది, అలాగే బేబీ యొక్క ఎదుగుదల తెలుసుకోవడానికి ఇలాగ డాప్లర్ కోసం అని ఈ స్కాన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ డెలివరీకి ముందుగా ఈ స్కాన్ అయితే రాస్తారు చాలామందికి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా కానీ ఏమన్నా ముందు ప్రెగ్నెన్సీస్ ఏమన్నా అబార్షన్స్ అయినా కానీ ఈ గ్రోత్ స్కాన్ అనేది చేయడం ద్వారా మనకి బేబీ యొక్క కరెక్ట్గా గ్రోత్ అనేది మంచిగానే ఉందా అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఈ స్కాన్స్లో కూడా మనకి బేబీ యొక్క గుండె చప్పుడు ఏమన్నా ఇబ్బంది అనిపించినా కానీ టిఫా స్కాన్ తర్వాత 24-28 వీక్స్ మధ్యలో చేసే ఫీటల్ ఈకో స్కాన్ అనేది అప్పుడు మాత్రమే సజెస్ట్ చేస్తారు. ఏమన్నా హార్ట్ సంబంధించి ఏమన్నా లోపాలు అనిపించినట్లయితే ఈ స్కాన్ అనేది చేస్తూ ఉంటారండి. ఫీటల్ ఈకో స్కాన్ అని దాదాపుగా అందరికీ అయితే సజెస్టబుల్ ఏం కాదు, అవసరాన్ని మేరకు మాత్రమే చేస్తూ ఉంటారు. ఏవి చేసినా చేయకపోయినా 6 to 7 వీక్స్లో ఖచ్చితంగా ఆ స్కాన్ అనేది చేయించుకోవాలి. బేబీ యొక్క ఎస్టిమేషన్ అదంతా కూడా కన్ఫర్మేషన్ చూసుకోవడానికి. అండ్ యాంటీ స్కాన్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత టిఫా స్కాన్, ఈ 3 స్కాన్స్ అయితే వెరీ ఇంపార్టెంట్ అన్నమాట మనకి బేబీ అంతా మంచిగా ఉంది అనేది తెలుసుకోవడానికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.